అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. కొడాలి నాని 2 సంవత్సరాలు దాక్కొని నిన్న వచ్చి అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ రెడ్ బుక్ లేదు, నీ ఎల్లో బుక్ లేదు, ఒకవేళ రెడ్ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటే లోకేష్ గారికి రిస్క్ అంట, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాసుకుంటే అది కూడా లోకేష్ గారికి రిస్క్ అంట. ఈ విధంగా మాట్లాడుతూ ఎక్కడా లేని అతి మంచివాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఈయన 2019-24 మధ్యలో ఈయన మాట్లాడిన మాటలు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదు. అలాగే ఈ కొడాలి నాని అనేటువంటి వ్యక్తి బూతుల్ని మన రాష్ట్రానికి పరిచయం చేసింది ఈయన చెప్పుకోవచ్చు. అలాగే ఈయన గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు, దానికి మనం కౌంటర్ ఏమిద్దాం ఒకసారి చూద్దాము. ఆయనకి జరిగినటువంటి అన్యాయం ఆయన మీదే కాకుండా వ్యక్తిగతంగా ఆయన కుటుంబ సభ్యుల మీద, ఆడపిల్లల మీద, ఇంటి మీద, ఆఫీస్ మీద దాడి చేసి ఇంటి పైన ఆఫీస్ పైన దాడి అని చెప్తున్నాడు. 2019-24 మధ్యలో టీడీపీ మంగళగిరి పార్టీ ఆఫీస్ పైన ఎలాగ దాడి చేశారు, ఎంత విధ్వంసం చేశారో తెలుగు రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. దాంతో పాటు పట్టాభి గారి ఇంటి పైన ఎలా దాడి చేశారు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా దాడులు ఉన్నాయి. ఇంకా ఆ దాడుల గురించి ముందు ముందు చెప్పుకుందాం. ఇంకా ఏం మాట్లాడో ఒకసారి చూద్దాం. పైగా ఆ దాడి చేసినటువంటి వ్యక్తుల్ని వదిలేసి ఆయన కనుక ప్రాంతంలో ఉంటే ఆయనకే ప్రాణానికి ఇబ్బంది ఉంటుందని చెప్పి పోలీసు మా వల్ల కాదు కాబట్టి ఆయన జైల్లో పెట్టమని చెప్పి కోర్టులో కేసులు పెట్టి ఆయన జైలుకి పంపించినటువంటి పరిస్థితి. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దూషించడమో, లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడటమో, లేకపోతే ఒక వ్యక్తిని బూతులు తిట్టినటువంటి సంఘటనలు మనం చూడటం. అంబటి రాంబాబు గారు ఒక వ్యక్తిని కించపరిచినట్టు గానీ, ఒక వ్యక్తిని బూతులు తిట్టినట్టు గానీ ఇంతవరకు ఈయన చూడలేదంట. ఎందుకంటే ఈయన 2 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో లేడు, ఎక్కడో వేరే రాష్ట్రాల్లో తలదాచుకున్నాడు అనమాట. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, ఎప్పుడు జైలు పంపుతారో అనేసి ఈయన లేడు కాబట్టి ఈయన తెలియదు. ఈయన ఎందుకు అరెస్ట్ చేశారు అంబటి రాంబాబుని? బూతులు తిట్టారని, అలాగే ఫ్లెక్సీ చింపాడనేసే కదా అరెస్ట్ చేసిండేది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారినే ఈయన బూతులు తిట్టినటువంటి వ్యక్తి, ఈయన బూతులు మాట్లాడు చాలా మంచి వ్యక్తి అని కొడాలి నాని ఈయన్నే ప్రశంసిస్తున్నాడు అనమాట. చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా వారు వీరు అంటారు, గౌరవించేటువంటి భాషలోనే మాట్లాడతారు. చాలా పద్ధతిగా, చాలా మర్యాదగా వారు వీరు అంటారంట. మరి బూతులు తిట్టినప్పుడు ఈ కొడాలి నాని ఎక్కడ పోయిండే? అలాగే ఈయన ఫ్లెక్సీలు దింపినప్పుడు ఈ కొడాలి నాని ఎక్కడ పోయిండే? అలాగే ప్రెస్ మీట్ లో విపరీతంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాడో ఇవన్నీ మాట్లాడినప్పుడు ఈ కొడాలి నాని ఎక్కడ పోయినాడు ఒకసారి చూద్దాం. ఇంకేం మాట్లాడాడు. ట్రాక్ లోకి లాగాలని చెప్పి ఒక నీచమైనటువంటి బ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారి కట్టి తిరుమల లడ్డూ గురించి ఆయన గుడికి వెళ్లి ఆ బ్యాన్ తీయమని చెప్పి ఆ బ్యాన్ దగ్గర ఆగి ఆ ముందు రోజు మాట్లాడితే ఆయన వచ్చే దాంట్లో కవలు పట్టుకుని కొంతమంది చిల్లర మోకని పెట్టుకుని అంబటి రాంబాబు గారిని అమ్మనా బూతులు తిట్టిస్తే, కొంతమంది చిల్లర మూకల్ని పెట్టుకొని అంబటి రాంబాబు గారిని బూతులు తిట్టించారంట. చిల్లర మూకల్ని పెట్టుకొని రాజకీయం చేసే రౌడీ విధవలు మీరు, మీ పార్టీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 19-24 మధ్యలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందేదే కాకుండా రాజకీయాన్ని రౌడీజంగా మార్చిన వ్యక్తులు ఈ కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఇలాంటి వ్యక్తులు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వీళ్ళ గురించి ఇంకా ముందు చెప్పుకుందాము. ఆయన ఆవేశంతో వీళ్ళందరూ ఎందుకు ఆయనే రమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాట వాస్తవం. అయితే ఇంటికి వచ్చి రియలైజ్ అయ్యి ఆయన ఏం చెప్పాడు, నేను ఆవేశంలో తప్పుగా మాట్లాడి ఉండాల్సింది కాదు, కాబట్టి ఆవేశంలో మాట్లాడాను, కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకున్నా అని చెప్పి అపాలజీ చెప్పాడు. వీళ్ళు చెప్పేది ఎట్లుందంటే ఫస్ట్ తిట్టండి, మళ్ళీ అపాలజీ కోరుకుంటున్నారంట. అమ్మనాభూతులు తిట్టడము, తర్వాత అపాలజీ కోరుకోవడం అనమాట. ఇంకా దీన్ని ఏమంటారా? మరి ఈయన ఇంటిపైన దాడి జరిపారు, అలాగే వీళ్ళు ఇంటిపైన కొట్టడానికి వెళ్ళారని చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా అపాలజీ కోరుకుంటారు. సరిపోతుందా? ఇదంతా కూడా ఒక రాజకీయ స్టంట్. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? వీళ్ళు రాజకీయం చేయట్లే, రౌడీజం మాత్రమే చేస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో పాటు వీళ్ళ నాయకుడు కూడా చెప్పుకోవాలంటే వీళ్ళని హద్దుల్లో పెట్టుకోలేనమాట, వదిలేశాడు, గాలికి వదిలేశాడు అనమాట. గాలికి వదిలేయడం వల్ల ఇలాంటి వ్యక్తులు అమ్మనాభూతులు తిట్టడము, ప్రజల్ని ఎవరైనా ఏదైనా ఎదిరిస్తే దేనికైనా చేయడానికి వెనుకాడకపోవడము వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అనమాట. అయినా కూడా ఈ అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసేస్తారు అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తీడు, ఏ కార్యకర్త కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. దాడి చేయడం కాకుండా ఇంట్లో ఆడవాళ్ళని బూతులు పెట్టడం,
ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇంటి మీద దాడి చేసి కారు ఈయన పదే పదే ఆడవాళ్ళని బూతులు తిట్టడం అంటున్నాడు. మరి అసెంబ్లీలో నారా భువనేశ్వర్ గారిని డైరెక్ట్ అసెంబ్లీలో దేవాలయం లాంటి ఒక అసెంబ్లీలో ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ, దొరపూడి చంద్రశేఖరరావు, అలాగే అంబటి రాంబాబు వీళ్ళంతా కలిసి నారా భువనేశ్వర్ గారు ఆమెకి కనీసం రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని ఎంత నీచంగా మాట్లాడారు. ఈ నీచంగా మాట్లాడినప్పుడు కనీసం వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు మందలించకపోగా వీళ్ళని గాలికి వదిలేసినట్టు వదిలేయడం వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. రానున్న రోజుల్లో వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం అనమాట. పగలు కొడతాం, ఇల్లు పగలు కొడతాం, ఆఫీస్ పగలు కొడతాం. ఈ చేతగాని పోలీసులు ఈయన మాట్లాడుతుంటే ఎంత శుద్ధపోస మాటలంటే ఈ ఆఫీసులు పగలగొట్టాలు, ఈ వ్యక్తులు బెదిరించడాలు, ఈ కేసులు పెట్టడాలు, సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కేసులు పెట్టడాలు ఇవన్నీ నేర్పించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంత ముందు రాజకీయాలు ఇటువంటి అసలు కల్చరే లేదు, ఇటువంటి సంస్కృతే లేదు. ఇటువంటి సంస్కృతిని తీసుకొచ్చిందే ఈ పార్టీ. ఈ పార్టీతో పాటు ఇలాంటి వెధవలు ఉండడం వల్ల ఈ పార్టీ ఇలాగ అయిపోయిందని కూడా రాష్ట్ర ప్రజలు అంటున్నారు. మేమనట్లే ఉండి కాపలాగా ఉండి వాళ్ళకి ఎన్ని కూడా చేయించినటువంటి కార్యక్రమాలు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఏమైంది? 18 రోజుల్లో ఆయన బయటకు వచ్చాడు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ట్రెండింగ్ లో ఉన్నటువంటి హీరో, సూపర్ హీరో అంటే అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు సూపర్ హీరో అంట. సూపర్ మ్యాన్ ఏం కాదు, ప్యాంటు పైన ఒక డ్రాయర్ వేసి ఊరేగించండి సూపర్ మ్యాన్ అయిపోతాడు. ఆయన సూపర్ మ్యాన్ అంట, ఈయన సూపర్ ఉమెన్ అని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఒక సీఎంని నానా బూతులు మాట్లాడిన వ్యక్తిని ఈ రోజు వచ్చి ఈయన పొగుడుతున్నాడు. పొగడమే కాకుండా ఈయన పెద్ద హీరో అంట, సూపర్ హీరో అంట. ఇలాంటి వ్యక్తులు ఉండబట్టి ఆ పార్టీ ఆ విధంగా నాశనం అయిపోయింది. ఆయనే మా పార్టీలోను ఈ రాష్ట్రంలోను ఆయనకున్నటువంటి ఆయన ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు సంపాదించుకున్నటువంటి ఇమేజ్ 3 ఇంతలు ఇమేజ్ తెచ్చి పెట్టారు ఆయనకి. కాబట్టి మీరు ఇంత ఇమేజ్ అయితే బాగా పెరిగింది. బూతుల రాంబాబు, కాంబాబు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా బాబులు ఉన్నాయి. ఈ రాంబాబు అనే వ్యక్తి 3 ఇంతలు అయితే మంచి పేరు కాదు కానీ చెడ్డ పేరు అయితే బాగా పెరిగింది రాష్ట్రంలో. అది ఆ విషయం ఈయనకి తెలియట్లే అనమాట. వ్యవహరిస్తున్నా కూడా మీరు అప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నా కూడా మీరు జైల్లో పెట్టినటువంటి ఏ వ్యక్తి కూడా రాజకీయాలు వదిలేసి పారిపోలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇంకా బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మిమ్మల్ని ఎండగట్టేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. మీ ఎర్ర బుక్కులకి, మీ పసుపు బుక్కులకి భయపడేవాడు ఎవడో లేడన్నది గుర్తు పెట్టుకోవాలి. ఎర్ర బుక్కులకి పసుపు బుక్కులకి భయపడినప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అంత విచ్చలవిడిగా నీ అమ్మ మూగుడా అని బూతులు మాట్లాడేటువంటి నువ్వు 2 సంవత్సరాలు దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎక్కడ పోయావు? ఈ రోజు చూస్తున్నాం నిన్ను 2 సంవత్సరాలుగా. ఫస్ట్ 1 నెల కనిపించావు, తర్వాత ఇప్పుడు కనిపిస్తున్నావు. మధ్యలో ఎక్కడ పోయావు? వల్లభనేని వంశీ అయితే విచ్చలవిడి నోటికి ఏదొస్తే అది మాట్లాడినాడు. వల్లభనేని ఇప్పుడు ఎక్కడున్నాడు? అలాగే జోగి రమేష్ విచ్చలవిడితనము డైరెక్ట్ అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకే దాడికి పోయాడు. ఆయన ఎక్కడున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? భయం లేదు, రెడ్ బుక్ అంటే భయం లేదు అన్న వాళ్ళు డైరెక్ట్ ఫీల్డ్ లో వచ్చి డైరెక్ట్ మాట్లాడాలి. అది భయం లేదు అన్నట్టు. ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఏదో ఒక 5-10 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతే అది మగతనం అనిపించుకోదు. అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా మాట్లాడతాడు, అధికారం లేనప్పుడే మాట్లాడాలి. నిన్న లోకేష్ చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో మీ త్వరలో తెలుస్తుంది. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్ లో నువ్వు లోకేష్ నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్ లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. టోటల్ గా లోకేష్ గారికే ప్రమాదం అని చెప్తున్నాడు. అంటే నువ్వు అధికారంలో లేకపోయినా కూడా నీ రౌడీజము, నువ్వు నీ గుట్కా నాని అని నీకు పేరు ఎందుకు పెట్టారంటే దీనికే. నువ్వు గుట్కాలు వేసుకొని నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తుంటారు. నువ్వు అధికారం లేకపోతే ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలాగ మాట్లాడారు రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలేదు. నువ్వు అధికారంలోకి వస్తాము, మిమ్మల్ని భయపెడతాం అనేది కళ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటది కూడా అని చెప్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసో, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టో, జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగానో లేకపోతే అబద్ధాలు చెప్పో దెబ్బతీయాలన్నటువంటి మీ కుట్రలో శాశ్వతంగా ఏదైనా ఒక ఎన్నికల్లో ఫలిస్తాయి. అదేవిధంగా అంబటి రాంబాబు గారు లాంటి స్వచ్ఛమైనటువంటి నికాస్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని
మీరు ఇబ్బంది పెట్టడం వల్ల భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ మీరు కూడా ఇటువంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలమన్నటువంటి శక్తి సామర్థ్యాలు కనుక మీకు ఉన్నాయంటే రండి, దమ్ముగా వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు, రామరావు గారు నన్ను లేకపోతే మాట్లాడే వాళ్ళు ఏం చేయాలనుకున్నారు చేయండి. అయితే ఇవన్నీ ఏదైనా చేయాలని అనేసి ఈయనే అంటున్నాడు. ఏదైనా చేయాలని నువ్వు ఏదైనా మాట్లాడితే కదా, 2 సంవత్సరాలకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టావు, నిన్ను ఏం చేసేది, ఏం మాట్లాడుతున్నావు అని. నిన్న మాట్లాడాడు, చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో. అంతేగాని ఈ పనికిరాని మాటలు, ఈ సొల్లు కబుర్లు నీ భాషలో చెప్పితే ఇంకా చాలా బూతులు వస్తాయి, అవన్నీ మనం మాట్లాడకూడదు. కాబట్టి ఏదైనా కూడా రాజకీయమే చెయ్యండి. ప్రతిపక్ష పార్టీ అంటున్నారు కాబట్టి మీరే ప్రతిపక్ష హోదా ప్రజలైతే ఇవ్వలేదు, మీరు ప్రతిపక్ష పార్టీకి మాత్రమే. ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రశ్నించవచ్చు ఖచ్చితంగా, దాని కాదనం. బూతులతో ప్రశ్నిస్తాము, లేదంటే ఇంకా మేము రౌడీజం చేస్తాము, లేదంటే మేము రెచ్చిపోయి మాట్లాడతామంటే ఖచ్చితంగా మీ తోకలైతే కట్ చేయడానికి ఖచ్చితంగా రెడ్ బుక్ అనేది ఒకటి ఉంది. అది ఏం చేయాలో లోకేష్ గారు చూసుకుంటారు. కాబట్టి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట ఖచ్చితంగా రానిచ్చే విధంగా చూసుకోండి. అయితే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉంది, మీ పిరికి చేతులకి మీ ఉడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంట, ఆయన సీఎం అవుతారంట. అప్పుడు మళ్ళీ రౌడీజం చేస్తారంట. రౌడీజం చేయడము, రాష్ట్ర ప్రజలను భయపెట్టడము, రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడము, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రానికి కంపెనీలు ఎలాగ తేవాలి అనేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కష్టపడుతుంటే ఈయన మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, మేము రౌడీజం చేస్తాం, మీ అంతా చూస్తాం, మీ కథ చెప్తాం. ఇదేనా వీళ్ళ పాలన? ఆల్రెడీ చూశారు 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజలు. మళ్ళీ ఎన్నుకుంటారు మిమ్మల్ని, మళ్ళీ మీకు అధికారం ఇస్తారనేది అది జరగని పని. ఎప్పుడో 30 ఏళ్ళు 40 ఏళ్ళకి వస్తే రావచ్చు, ఇప్పుడు ఏదో జరిగేది జరుగుతుంది, చూసుకొని మాట్లాడండి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఆఖరికి జైల్లో పెట్టినా, మమ్మల్ని ఏం చేసినా కూడా మేమైతే వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ ఈయన జైల్లో పెట్టిన అంటున్నాడు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఈయన పైన ఒక కన్నేయండి. ఈయన 2 ఏళ్ల నుంచి బయట తిరిగి ఆంబోతు మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఎన్ని జైలుకి పంపిస్తే నోరు అనేది కొంచెం అదుపులో ఉంటది. ఇంతవరకు జైలుకి పోయినట్లేదు ఈయన. ఒకసారి జైలుకి పంపించి ఈయన కథ ఏందో ఒకసారి చూడండి. అప్పుడే ఈయనకు కొంచెము రాచ మర్యాదలు అక్కడ జరిగితే నోరు అనేది అదుపులో ఉంటది. ఒకసారి ఆయన పైన కూడా దృష్టి పెట్టండి. రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకి స్పందిస్తాం. ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమానికి మేము ముందుంటాం. ఇటువంటి పిచ్చి చేష్టలు మానేసి ఈ విధంగా కొడాలి నాని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు. ఈ అడ్డదిడ్డమైన మాటలు రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తారు. ఎంతసేపు ఉన్నా బెదిరింపు ధోరణి, రౌడీయిజము, ఈ రాజకీయం కాకుండా కేవలం రౌడీయిజంతోనే రాష్ట్రంలో సీఎం కావాలనేసి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. వీళ్ళందరినీ చెక్కు పెట్టాలంటే రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా కనువిప్పు కలిగే విధంగా వీళ్ళకి రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.